సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చేసిన. సో ఈరోజు ఈ లొకేషన్ ఎందుకు తీస్తున్న వీడియో అంటే, రోజు ప్రతి వీడియో ఇంటి దగ్గరికి వెళ్ళి తీస్తే మీరు కూడా బోర్ అయిపోతారని చెప్పి ఇంత మంచి లొకేషన్కి వచ్చినాం. ఇది చెర్లపల్లి లేక్. సో ఇక్కడికి వచ్చి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో వీడియో ఏంటంటే, ఇప్పుడు మనకి పుట్టగానే బేబీస్కి మనం చాలా కేర్ తీసుకుంటాం. లైక్ వాళ్ళకి సాక్స్లు, బేబీ పౌడర్, మాయిశ్చరైజర్ చాలా కేర్ తీసుకుంటాం కదా. సో నా బేబీకి కూడా ఈరోజు కేర్ తీసుకోవాలనుకుంటున్నా. సో దీనికి యాక్సెసరీస్ లైక్ రేడియేటర్ గార్డ్, స్పూల్స్ వేపిద్దాం అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఇది వేపించడానికి నేను 64 కస్టమ్స్కి వెళ్తున్నా. 64 కస్టమ్స్కి వెళ్ళాక నేను మీకు చూపిస్తా ఫిట్టింగ్ ఎలా అవుతుంది అండ్ వాళ్ళు నాకు ఎంతసేపులో ఫిట్టింగ్ చేసి ఇచ్చారో నేను మొత్తం మీకు నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేస్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ ఎవరు చేస్తలేరు, చాలా మంది జస్ట్ చూసి వదిలేస్తారు. లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే నాకు ఇంకా కొంచెం బూస్టింగ్ లాగా అనిపిస్తుంది. లైక్ మోటివేట్ అయితే నేను ఇంకా వీడియోస్ చేయాలి, మీకోసం కంటెంట్ చేయాలని. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. జస్ట్ 1 సెకండ్ జస్ట్ ఇట్లా అని లైక్ కొట్టేసేయండి. సో మీకు గోప్రో వ్యూ తోటి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తా. అరే ఇవి ఉరుకుతారా? సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. ఈడ బర్రెలు ఉండే మొత్తం ఇంటబడ్డాయి ఇప్పటిదాకా. ఇక మనం పారిపోతున్నాం, ఎందుకంటే దీని సౌండ్కి దానికి ఏమనిపిస్తుంది ఏమో, వేరే బర్రె వచ్చింది అనుకుంటారో ఏమో కానీ మళ్ళీ ఇంటబడ్డాయి. సో ఇదైతే చెర్లపల్లి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే చెంగిచెర్ల వస్తుంది. సో అక్కడ నుంచి వెళ్తున్నాం ఈరోజు అయితే, ఆ రూట్లో వెళ్తున్నాం. ఏమన్నా అంటుందో బండి. సో నేనైతే డిస్ప్లే అయితే మార్చిన, అంటే కొన్నప్పటి నుంచి డిస్ప్లే వాడలేదు. సో ఎట్లుంటుందో చూద్దామని చెప్పి మార్చిన. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యాంగిల్ చూపిస్తుంది మనకి ఎంత లీన్ అయినాము అనేది. మీరు కరెక్ట్ చూసి ఉంటే, ఇందాక స్కిప్ చేసిన వీడియో చూడు, ఇక్కడ చూడండి నేను ఎంత లీన్ అయ్యానో చూపిస్తుంది ఇక్కడ. సో ఈ డిస్ప్లే ఎట్లుందో చెప్పండి. సో ఇప్పుడు అబ్బా స్కూల్ ఇప్పుడే వదిలేసి అనుకుంటా. సో ఇదైతే చెర్లపల్లి బస్ స్టాండ్ నుంచి ఉంటుంది ఫ్లైఓవర్, బ్రిడ్జ్ డైరెక్ట్ చెంగిచెర్ల కనెక్ట్ అవుతుంది. సో ఇది అయ్యాక మాత్రం చాలా అంటే చాలా ట్రాఫిక్ తగ్గింది, ప్లస్ జల్దీ వెళ్ళిపోవచ్చు మనం ఉప్పల్ సైడ్కి ఇక్కడ నుంచి. మళ్ళీ ఈ రోడ్ చూడడానికి ఒక మెమరీ గుర్తొచ్చింది. సో కరెక్ట్ నాకు తెలిసి బండి కొన్న 2-3 months బ్యాక్ నేను మా డాడీ ఈ రూట్లో వెళ్ళిండే. సో ఈ రూట్లో నేను మా డాడీకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, లైక్ ఈ బండి ఏంది, సో దీని మీద నేను ఇట్లా వీడియోస్ చేయడం అంటే కంటెంట్ క్రియేట్ చేస్తా అని. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 1.5 hour ఉప్పల్ నుంచి డైరెక్ట్ మా ఇంటికి ఇటు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన. కరెక్ట్ 3 monthsలో నేను ఈ బండి ఇదే రోడ్లో నడుపుతుంటే మాత్రం చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ నాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే 3 months ముందు నేను మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బండి ఇది డాడీ ఇట్లా చేయొచ్చు దాని మీద వీడియోస్, అండ్ ఇది ఇన్లైన్ 4 అంటే ఏంది, ప్లస్ దీని అసలు కావాసాకి Z900 ఏంది, మోడల్ గురించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన 1.5 hour. సో మా డాడీ అది కరెక్ట్ అర్థం చేసుకొని నన్ను నమ్మి అండ్ సో నేనైతే చాలా హ్యాపీ ఉన్నా. ఎందుకంటే ఈ రోడ్లో ఈ బండి గురించి మాట్లాడి ఇదే రోడ్లో నేను ఈ బండి నడుపుతుంటే మాత్రం చాలా నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే 3 monthsలో అసలుకి అంత మారిపోతుంది అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదైతే నాకైతే గుర్తుండిపోయే మెమరీ, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం వేరే బైక్ తోటి తిరిగేటప్పుడు మనకి డ్రీమ్ బైక్ తోటి తిరగాలి అనుకుంటాం కదా. సో ఆ మూమెంట్ ఇప్పుడు నేను ఫుల్ఫిల్ చేసుకుంటుంటే చాలా నిజంగా బాగుంది అసలుకి. నేను మీకు చెప్తుంటే మీకు అనిపించవచ్చు మీకు, అంటే లైక్ అబ్బా వీడియో ఇట్లా చెప్తున్నాను, కానీ నా ఒక్కరికి తెలుసు ఈ ఫీలింగ్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. సో మీకు డైరెక్ట్ ఇంకా అక్కడనే చూపిస్తా వీడియో 64 కస్టమ్స్లో. సో ఇప్పుడైతే మనం 64 కస్టమ్స్కి వచ్చేసినాము. ఈస్ట్ ప్రశాంత్ నగర్, ముసరాంబాగ్, హైదరాబాద్, తెలంగాణ. సో మన బైక్ అయితే అక్కడ ఉంది, ఇప్పుడే వాష్ అయింది రేటర్ గారిది. సో నెక్స్ట్ మనం పార్ట్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు నీకు చూపిస్తా వీడియో. సో ఇదైతే అన్నది S&RR 2019 మోడల్ అంట. ఛాన్స్ ఉంటే నేను మీకు సౌండ్ చూపిస్తా. దీని ఐస్ చూడండి, అందరికి చాలా ఫేవరెట్ ఉంటుంది ఇది, డెవిల్ ఐస్. చాలా అంటే చాలా ఫేమస్ ఈ మోడల్. సో మీకు పోయేటప్పుడు ఒకవేళ ఛాన్స్ ఉంటే సౌండ్ వినిపిస్తుంది దీనిది. ఫుల్ సిస్టమ్ యాక్రపోయిట్ షార్ట్ క్యాన్ ఇది. సో మీకు చూపిస్తా సౌండ్ ఎలా ఉంటుందో. సో మన బండి అయితే పైన పెడుతున్నారు. సో ఇవైతే ఫ్రేమ్ స్లైడర్స్.
అండ్ ఇది ఇది ఫోక్ స్లైడర్స్ అండ్ ఇది స్పూల్స్. సో ఈ ఫ్రేమ్ స్లైడర్స్ ఇంకా ఫోక్ స్లైడర్స్ మాత్రం ఆరెంజ్ తీసుకున్నా. సో ఇది ఎక్స్ క్లాస్ అని స్పూల్స్ తీసుకున్నా. సో రేడియేటర్ గార్డ్ అయితే ఎస్బీకే రేస్ ల్యాబ్ది నేను తీసుకున్నా. సో నేను మీకు ఫిట్టింగ్ అప్పుడు చూపిస్తాను ఎలా ఫిట్ చేస్తున్నారని చెప్పి. దీనికి గ్రీన్ కలర్ వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది ఇది. అండ్ దీనికి స్క్రూస్ ఏమో ఇది. సో మొత్తం ఇప్పుడు నేను ఫిట్టింగ్ అప్పుడు మీకు చూపిస్తాను మొత్తం పర్ఫెక్ట్గా ఎట్లా ఫిట్ చేస్తున్నారని చెప్పి. సో ఫస్ట్ అయితే పెడక్ స్ట్రాంగ్ వేయాలి, దానికోసం అయితే స్పూల్స్ వేపిస్తున్నాం. సో ఫస్ట్ స్పూల్స్ వేసినాక పెడక్ స్టాండ్ వేసినాక ఇక మిగతా యాక్సరీస్ వేపిస్తాం. ఇప్పుడు నేను ఫ్రేమ్ స్లైడర్స్, ఫోక్ స్లైడర్స్, రేడియేటర్ గార్డ్ ఇంకా స్పూల్స్ వేపిస్తున్నా. ఇంజన్ గార్డ్ అయితే అప్పుడే వేపిస్తలేను, కొన్ని రోజులు వాడినాక వేపిస్తా ఇంజన్ గార్డ్. సో ఇప్పటికైతే ఫోర్ యాక్సరీస్ వేపిస్తున్నా. ఇవే స్పూల్స్. సో ఇప్పుడు ఇవి వేయబోతున్నాము. స్పూల్స్ ఫిట్ చేసినాం. సో ఇప్పుడు పెడక్ స్టాంగ్ ఫిట్ చేస్తున్నాం. సో పర్ఫెక్ట్గా ఫిట్ అయింది, ఇదైతే పర్ఫెక్ట్గా అయింది. దీనికైతే పర్ఫెక్ట్ ఆగింది ఇప్పుడు. సో ఇప్పుడైతే ఫోక్ స్లైడర్స్ పెడుతున్నారు. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడికి లైక్ ఇలా ఉంటుంది. సో డైరెక్ట్ పెట్టి అటు సైడ్ నుంచి చేయాలంట, మళ్ళీ తీసి మళ్ళీ వేస్తున్నారు. ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఫిట్ అయింది. సో నెక్స్ట్ రేడియేటర్ గార్డ్ వేస్తారా, దాని తర్వాత ఫ్రేమ్ స్లైడర్. సో ఇప్పుడైతే రేడియేటర్ పెట్టిరు. సో ఇప్పుడు స్క్రూస్ ఫిట్ చేయగానే అది ఫిట్ అయిపోతుంది. సో రేడియేటర్ గార్డ్ వేసినాకైతే చాలా బాగా అనిపిస్తుంది. లుక్ అయితే చేంజ్ అయ్యింది రేడియేటర్ గార్డ్ అయినాక. వాటర్ ప్రెషర్ సో చూడండి, జస్ట్ వాటర్ ప్రెషర్ దాకా మొత్తం స్కిన్ ఊసిపోయింది ఆడ. ఇప్పుడైంది అన్న, సో ఇటు సైడ్ అయితే స్క్రూస్ ఫిట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ పైన ఒక్కటి వేయాలి, పైన సైడ్. సో ఇక్కడైతే వాడు ఆప్షన్ ఇవ్వలేదు ఇంకో స్క్రూకి. సో జిప్ ట్యాగ్ వేసి పెట్టేస్తున్నాము, ఎందుకంటే హై స్పీడ్ ఇట్లా కొట్టుకుంటుంది మొత్తం. చూడండి ఒకసారి అది ఎట్లా కొట్టుకుంటుందో, జస్ట్ క్లాంప్ ఇచ్చింది ఇటు సైడ్. సో అందుకని ఇప్పుడు జిప్ ట్యాగ్ వేసి దాన్ని టైట్ చేసేస్తారు. అదే సో ఇప్పుడైతే అది లాక్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా మనం ఎంత హై స్పీడ్లో వెళ్ళినా కూడా అది షేక్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి షేక్ అయితే లేదు. సో ఇటు సైడ్ కూడా ఇప్పుడు జిప్ ట్యాగ్ వేస్తున్నారు. పెట్టేసినాక ఇంకా మొత్తానికి షేక్ అవ్వదు. కరెక్ట్ అక్కడ ఫిట్ అయింది. సైడ్ కూడా జిప్ ట్యాగ్ వేసేసారు. ఇప్పుడు చూడండి మొత్తం అసలు షేక్ అయితే లేదు, ఎందుకంటే టూ సైడ్స్ స్క్రూస్ ఇచ్చారు బట్ పైన సైడ్ జస్ట్ క్లాంప్ ఇచ్చారు. సో అన్న వాళ్ళు ఏం చేశారంటే హై స్పీడ్లో నీకు డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి జిప్ ట్యాగ్ వేసేసారు. సో నెక్స్ట్ అయితే ఫ్రేమ్ స్లైడర్స్, ఈ హోల్స్ ఉన్నాయి కదా ఇది ఇప్పేసి ఈ ఫ్రేమ్ స్లైడర్స్ మిషన్ పెట్టినా కూడా రాలేదు ఇది. సో ఇప్పుడైతే లూజ్ అయింది, మళ్ళీ ఇంకా లూజ్ చేస్తారు. సో స్క్రూ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఫిట్ చేయొచ్చు.
సో ఫ్రేమ్ స్లైడర్ అయితే ఫిట్ అయిపోతున్నాయి. ఇది మస్తు ఉంది సిల్వర్గా. సో ఫ్రేమ్ స్లైడర్స్ మొత్తం ఫోక్ స్లైడర్స్ అయిపోయింది, రేడియేటర్ గార్డ్ అయిపోయింది. అక్కడ మీరు చూస్తున్నట్టయితే స్పూల్స్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఫ్రేమ్ స్లైడర్స్. సో ఫ్రేమ్ స్లైడర్స్ అయితే చాలా వెయిట్ ఉన్నాయి అవి. సో ఆరెంజ్ లోగో ఇది. సో లొకేషన్ పర్ఫెక్ట్. ఇటు సైడ్ అయితే ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ అటు సైడ్ ఈ రెండు ఒకటేసారి చేయరంట, ఎందుకంటే ఇటు అటు నట్స్ ఇప్పేస్తే ఇంజన్ డౌన్ అవుతుందంట. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చేసి ఇప్పుడు రైట్ సైడ్ పెడుతున్నారు ఫ్రేమ్ స్లైడర్స్. సో ఇదైతే చాలా గట్టిగా ఫిట్ అయిపోయింది. ఇంజన్ కే అదన్నా గార్డింగ్ ఏది ఓకే, ఎక్కువ డ్యామేజ్ ఉండదు. ఓకే, ఫ్రేమ్ స్లైడర్ వల్ల అయితే మనకి ఈ పార్ట్ కనిపిస్తుంది. ఈ పార్ట్ ఎక్కువ డ్యామేజ్ ఉండదు. ఒక బండి కింద పడితే బై ఛాన్స్ డ్యామేజ్ ఉంటుంది, బట్ తగ్గుతుంది డ్యామేజ్ దానివల్ల. సో అందుకే వేపించడము. ఓకే ఓకే, మ్యాక్సిమం అయితే డ్యామేజ్ అసలు కాదంట. ఇంకా మనకి కొంచెం హై స్పీడ్లో ఉంటే మా సైడ్ కూడా సో ఇటు సైడ్ కూడా ఫ్రేమ్ స్లైడర్స్ అయితే ఫిట్ అయిపోయినాయి. సో చూడండి ఎంత టైట్గా ఉంటాయో కనిపిస్తుంది. సో ఇవి కూడా ఆరెంజ్. సో రేడియేటర్ గార్డ్ ఆరెంజ్ ఎందుకు వేపించలేదు అని అనుకుంటారు, కానీ సో అన్న ఏం చెప్పిండంటే ఇది ఇంకా ఆరెంజ్ ఇది బిల్డ్ క్వాలిటీ ఆల్మోస్ట్ సేమ్ అంట, బట్ అది హై ప్రైస్లో ఉంది. సో ఆల్మోస్ట్ సేమ్ అన్నాక మనం హై ప్రైస్ పెట్టడం దేనికి అని చెప్పి నేను SBK రేస్ ల్యాబ్ది తీసుకున్నా. ఇంకా స్పూల్స్ మనం నార్మల్ ఎక్స్ క్లాస్ది తీసుకున్నాం. స్పూల్స్ అయితే ఎక్స్ క్లాస్ది. అదే ఒకవేళ ఆరెంజ్లో తీసుకుంటే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుండే. మొత్తం అయిపోయింది. జస్ట్ 20 to 25 మినిట్స్లో ఫిట్టింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ బండి దింపినాక మీకు చూపిస్తా అసలుకి ఏమేమి వేయించిన లైక్ పర్ఫెక్ట్గా చూపిస్తా ఏది ఎట్లుందని. సో ఎప్పుడైతే బండి దింపుతున్నా పెడెక్స్ ట్యాంక్ కూడా నేను తీసుకోవాలి. మోస్ట్లీ ఇక్కడనే తీసుకుంటా అన్న వాళ్ళ దగ్గర. ఇప్పుడు తీసుకుంటుండే బట్ నేను తీసుకోలేను, అంటే బండి మీద పట్టుకోనికి రాదని. సో నెక్స్ట్ ఆర్డర్ పెడితే అన్న వాళ్ళు ఇంటికి డెలివరీ చేస్తారంట. సో నేను చూస్తాను. ఆర్డర్ పెడితే ఇంట్లోనే చాలా అప్పుడప్పుడు ఒక సైడ్ వన్ సైడ్ బ్యాలెన్స్ అయిపోతుంది. సో అందుకని పెడెక్స్ ట్యాంక్ మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. అయితే నేను ఒక రైడ్ వేసి వచ్చిన, అంటే లైక్ షేక్ అయితేనే లేదో చూసినామన్నారు అన్న వాళ్ళు. సో నాకైతే షేక్ ఏమనిపిస్తలేదు. సో రేడియేటర్ లుక్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ రేడియేటర్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు హై స్పీడ్లో పోయినప్పుడు లైక్ ఆ స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ దానికి దాకి ఆ ఫిన్స్ ఉంటాయి దానికి రేడియేటర్ గార్డ్ స్టాక్ అంటే కంపెనీ నుంచి ఇచ్చిన దానికి రాయి తాకితే మళ్ళీ డ్యామేజ్ అవ్వడము అది ఇంకా మళ్ళీ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఈ రేడియేటర్ గార్డ్ ఇప్పుడు చిన్న చిన్న స్టోన్స్ని ఆపేస్తుంది. సో ఇదైతే SC Project స్లిప్ ఆన్. దీని MRP 74,000 ప్లస్ దీని IXL హెడర్స్ ఇది 56,000. డైరెక్ట్ కాంటాక్ట్ అయితే మాత్రం మీకు డిస్కౌంట్ ఉంటుంది. సో ఇది 64 కస్టమ్స్లో మీకు ఒకవేళ ఇది ఫుల్ సిస్టమ్ వేయాలంటే మాత్రం 64 కస్టమ్స్ని కాంటాక్ట్ అవ్వండి. సో అన్నది పేజ్ మాత్రం ఇక్కడ పెడతా నేను. ఈ బైక్ స్పోర్ట్స్ బైక్ కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. పార్ట్స్ ఆయిల్ అయినా ఏదైనా, చైన్లు, రేడియేటర్ గార్డ్, కన్ను, ఎగ్జాస్ట్ విత్ ఎగ్జాస్ట్ 64 కస్టమ్స్. అన్న పేరు అర్జున్, ఓనర్ అన్న 64 కస్టమ్స్కి. సో మీకు డైరెక్ట్ పేజ్ నుంచి కాంటాక్ట్ అయితే మాత్రం మీకు పక్కా డిస్కౌంట్ ఇస్తాడు అన్న. నాకు బయట నుంచి ఇక్కడికైతే చాలా ప్రైస్ డిఫరెన్స్ వచ్చింది. సో మీకు ఎవరికైనా ఫిట్టింగ్స్ కావాలంటే మాత్రం 64 కస్టమ్ అప్రోచ్ కావండి. సో ఇక్కడైతే ఇంజన్ ఆయిల్ కూడా ఉంది 10W50 మేడ్ ఇన్ జర్మనీ. ఇవి ఉన్నన్నిట్లో ది బెస్ట్ ఆయిల్స్. మీకు స్పోర్ట్స్ బైక్ కావాల్సిన ఇంజన్ ఆయిల్ 10W50, చైన్ లూబ్, రేడియేటర్ గార్డ్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. ఎవ్రీథింగ్ 64 కస్టమ్లో దొరికిపోతాయి. సో మెయిన్లీ ఒక లైక్ ఇప్పుడు బిజినెస్ పర్సన్కి లేదంటే ఇప్పుడు ఒక కస్టమర్కి కావాల్సింది ఏంది రెస్పాన్స్, మంచి రెస్పాన్స్. అన్న అయితే నేను మిడ్-నైట్ మెసేజ్ చేస్తే కూడా కరెక్ట్ టైంకి మెసేజ్ చేసిండు, లైక్ ఇన్ 5 minutes రిప్లై ఇచ్చిండు. నాకైతే చాలా బాగా అనిపించింది. అయితే 64 కస్టమ్స్లో మంచి డిస్కౌంట్ దొరుకుతుంది, డైరెక్ట్ అప్రోచ్ అవ్వండి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ చేశారు. జస్ట్ 20-25 minutesలో మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది 4 యాక్సెసరీస్ది. సో నెక్స్ట్ టైం కూడా నేను 64 కస్టమ్స్కి వస్తాను. లైక్ వేరే పార్ట్ ఏమైనా కావాలంటే లైక్ ఇప్పుడు సైలెన్సర్ వేయాలన్నా ఇంకా ఇంజన్ గార్డ్ వేయాలన్నా కూడా నేను 64 కస్టమ్స్ని అప్రోచ్ అవుతా. సో డన్. నేను మీకు SONR సౌండ్ చూపిస్తా అన్న కదా. సో ఇప్పుడైతే అన్న స్టార్ట్ చేస్తాడంట. అన్న సో స్పీడోమీటర్ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అయితే కొత్త దానికంటే దీనికి కొంచెం తక్కువ ఉంటాయి, బట్ మొత్తం రా పవర్ ఇది.
సైజ్ చూడండి. Z900 వచ్చింది. ఇందాక మీకు చూపించిన అది ఎగ్జాస్ట్, అది దీనికే ఫిట్ చేస్తున్నారు ఫుల్ సిస్టము. సో నాదైతే ఇది 264 కస్టమ్స్ పని అయితే నాది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. దీనికి ఇప్పుడే టైర్స్ ఇన్స్టాల్ చేశారు. సో ఇదైతే Z9కి అయితే ఇప్పుడే కొత్త టైర్స్ ఇన్స్టాల్ చేసిరు. ఎంత అన్న ఇవి లైక్ ఎంఆర్పి? NS 180 ఇది. ఓకే. సో ఇది అరౌండ్ మీకు 27,000. ఓన్లీ రేర్ వీల్? రేర్ కాదు, ఓకే. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం 27,000 అంట ఈ సెట్ ఆఫ్ పేరు. సో బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.